హలో ఎవరీవన్, సినీ క్రిటిక్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్, సమంత, సో వీళ్ళది ముగ్గురు కాంబోలో ఒక మూవీ రాబోతున్నట్టు తెలుస్తుంది సార్. అయితే ఇక్కడ సమంత, అల్లు అర్జున్ వీళ్ళ కాంబో ఇంతకుముందు చూసాను సార్. ఇప్పుడు మళ్ళీ రాబోతుంది, ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా AA22 బై క్రాస్ని బై అని కూడా అంటారు. A6. సో అట్లీ గారికి అది 6వ సినిమా, అల్లు అర్జున్ గారికి ఇది 22వ సినిమా. సో పుష్పతో ఒక రేంజ్ స్టార్డమ్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. సో ఇప్పుడు అట్లీతో సినిమా అంటేనే, అట్లీ కూడా అంతకుముందు జవాన్ లాంటి బ్లాక్ బాస్టర్ అవుట్ వచ్చింది, షారుఖ్ ఖాన్ గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో అట్లాంటి అట్లీ అంతకుముందు బిగిల్ లాంటి కొన్ని సినిమాలు చేశారు, చాలా బాగుంటాయి. సో ఆ అట్లీ గారితో అల్లు అర్జున్ కాంబో అనగానే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే అల్లు అర్జున్ ఆల్రౌండర్, చాలా కష్టపడే తత్వంతో నెపో కిడ్ అయినప్పటికీ తను ఓన్గా ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. సో అట్లాంటి అల్లు అర్జున్తో అట్టి సినిమా అనేసరికి ఒక హైప్ వచ్చింది. అయితే హీరోయిన్ ఎవరు ఊరిక చాలా ఇదైన టైంకి దీపికా పదుకొన్. ఆమె ఒక పక్క డెలివరీ అయిపోయింది, మళ్ళీ ఫ్రీ అయిపోయింది, యాక్ట్ చేస్తున్న టైంకి దీపికా పదుకొన్ అనుకున్నారు. అల్లు అర్జున్ పక్కన దీపికా పదుకొనే. సో ఆమె యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఒక ట్రైలర్ కూడా చిన్న రిలీజ్ చేశారు, అట్లీ కథ వినిపించినట్టుగా, ఆవిడ ఓకే అన్నట్టు సైన్ చేసినట్టుగా. సో అల్లు అర్జున్, దీపికా పదుకొనే, అట్లీ డైరెక్షన్లు. అయితే ఇప్పుడు అది అన్ని రకాల కాస్టింగ్ అన్నీ సెలెక్ట్ చేస్తున్నారు. మిగతా 24 క్రాఫ్ట్స్ మంచి మంచి టెక్నీషియన్స్ అన్నీ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఎవరు నెక్స్ట్ మ్యూజిక్ ఎవరు ఏంటి, ఏఆర్ రెహమాన్ అనే కాన్సెప్ట్ ప్రపోజల్లో కూడా ఉంది. మరోవైపు తమన్ పేరు కానీ అనిరుద్ధ్ పేరు కానీ వినిపిస్తోంది. ఎక్కువగా ఏఆర్ రెహమాన్కే ఛాన్స్ ఇవ్వచ్చు, మ్యాక్సిమం ఓకే అయిపోయిందని కూడా కొంతమంది అంటున్నారు. సో ఈ నేపథ్యంలో అందులో ఒక కీలకమైన రోల్, అంటే కథకి చాలా కీలకం ఆ పాత్ర ఎంటర్ అయిన తర్వాత కథ మలుపు తిరుగుతుంది. సో దానికి ఎవరిని పెడదాం, ఇప్పుడు ఈ మధ్యకాలం మీరు అబ్జర్వ్ చేస్తే ఏ సినిమాలో అయినా 2 హీరోయిన్లు ఉంటున్నారు. అంటే అది తండ్రి కొడుకులుగా యాక్ట్ చేసిన హీరోలు, లేదంటే ఒక హీరో 2 హీరోయిన్లు, ఒక హీరోలు లేదా ఫ్రెండ్గా పెట్టడము, అట్లాంటివి ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయాయి. సో ఇప్పుడు ఎవరిని ఆ పాత్రకి చేద్దాం, అంత మంచి పర్ఫార్మెన్స్, పైగా బాలీవుడ్ నేషనల్ వైడ్గా ఉండే పాత్ర కూడా చూసుకోవాలి. ఆల్రెడీ రష్మిక అంటే మధ్య వరుస చావా కానీ పుష్ప కానీ ప్రతి సినిమాలో తనే కనిపిస్తోంది, మంచి హిట్ టాక్ వచ్చేసింది. ఇంకెవరున్నారు అంటే ఆల్రెడీ ఆమె ఎవరు, కేఆర్ అద్వానీ ఎవరు ఉన్నారు, ఆవిడ ఇప్పుడు క్యారింగ్ ప్రెగ్నెన్సీతో ఉంది. సో ఇంకెవరు అంటే మళ్ళీ ఆలోచిస్తే అక్కడ సమంతని పట్టుకోవడం జరిగింది. కాకపోతే రకరకాల టాకు ఫిల్మ్ నగర్ వర్గాలు ఏంటంటే ఆల్రెడీ పుష్పలో ఊ అంటావు చేశారు, మంచి కాంబో, అది హిట్ అవుతుంది. పైగా సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా వాళ్ళ కాంబినేషన్ మంచి హిట్ అయింది. సో సమంత బన్నీ ఉంటే ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే కాన్సెప్ట్లో ఆమెకే ఆ టర్నింగ్ చేసే పాత్ర రోలు ఆమెకే ఇచ్చారన్నట్టుగా టాక్ నడుస్తుంది. మేబీ ఆవిడకి భారీ మొత్తంలో కూడా ఆఫర్ చేశారంట, మేబీ 3 to 5 crores వరకు ఇస్తామని కూడా అన్నారు. బట్ ఆమె ఈ మధ్యకాలంలో అట్లాంటి పాత్రలు చేయట్లేదు, మంచి హీరోయిన్ రోల్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మంచి కథాంశంతో ఉన్న సినిమాలు అయితే యాక్సెప్ట్ చేస్తుంది, ఫుల్ లెంత్ క్యారెక్టర్గా ఒప్పుకుంటుంది అన్నట్టు కూడా ఉంది. బట్ ఈ మధ్యకాలం ఆవిడ ప్రొడ్యూస్ కూడా చేసింది శుభం అనే సినిమా. సో శుభం అనే సినిమాతో అంత పూర్తి స్థాయిలో రాలేదు, కొంత చేతులు కాల్చుకుంది. కాబట్టి ఈ ఆఫర్కి ఒప్పుకోవచ్చు, బికాజ్ ఆఫ్ బన్నీ వల్లైనా ఆఫర్కి ఒప్పుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్. అంతకుముందు పోలీసోడు కూడా చేసింది ఆవిడ, ఎవరు, తలపతి విజయ్తో. అది కూడా అట్లీ సినిమా. అక్కడ అదే కదా రీమేక్ చేశారు, ఇక్కడ ఓ బేబీ అని వరుణ్ ధావన్తో రీమేక్ చేశారు హిందీలో. సో అది తమిళ్లో పోలీసోడికి విజయ్ తలపతి భారీగా చేసింది, బట్ చనిపోతుంది అందులో. అమీ జాక్సన్ నెక్స్ట్ సెకండ్ హీరోయిన్, తిను ఫస్ట్ హీరోయిన్. సో ఆల్రెడీ అట్లీతో కూడా ఆ ర్యాపో ఉంది కాబట్టి, ఇక్కడ బన్నీతో కూడా ఉంది కాబట్టి మ్యాక్సిమం క్యారెక్టర్కి ఆమె ఒప్పుకోవచ్చు. ఆవిడైతే బాగుంటుంది కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రౌండ్ తను. ఎందుకంటే మీరు ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ చూస్తే ఎంత బాగా పెర్ఫామ్ చేసింది, అంటే ఫీట్స్ అన్ని రకాల ఎలిమెంట్స్ చేయగల పర్ఫార్మర్ హీరోయిన్ అంటే మాత్రం సమంతనే. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాయిస్ కూడా సమంతకి అంత ఇది, అంటే ఎక్స్ప్రెషన్స్ పలికిగలదు. ఎటువంటి తెలుగులో బేబీ అనే సినిమా వచ్చింది, ఓ బేబీ సంథింగ్,
అది సూపర్. అసలు Oh, babe. నందిని Yes. రెడ్డి గారిది అసలు చాలా, అంటే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ని ఎంత బాగా పలికించి చేసిందంటే ఆవిడ. అందులో మంచి యాక్ట్రెస్ ఆవిడ చెప్పాలంటే. సో మనంలో కూడా ఎంత బాగా ఒప్పించాడు నాగార్జునతో పాటు. ఒక నాగార్జున గత జన్మలో తల్లిలాగా, ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చేసరికి నాగ చైతన్య లవర్ లాగా, అసలు చాలా అద్భుతంగా నటించే యాక్ట్రెస్ కాబట్టి మ్యాక్సిమం ఆవిడకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మంచి ఆవిడే మ్యాక్సిమం ఒప్పుకోవచ్చు కూడా, సినిమాకు ఒక హైప్ వస్తుంది. ఈ బన్నీ, దీపికా పదుకునే, కాకపోతే ఆ నేషనల్ స్టార్డమ్ ఉన్న ఇమేజ్గా ఈ పరంగా హీరోయిన్ ఈమె కాబట్టి. ఎందుకంటే ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత ఒకటి చేశారు, సిటాడిల్ ఏదో సంథింగ్, అందులో కూడా మంచి పర్ఫామ్ చేసింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సమంత ఓకే అయినట్టే. సార్ ఇలాంటి పాత్రలు ఇప్పుడు ఓకే చేసేది అంటారా సమంత? చేస్తారు మంచి, అంటే కథలో లీడ్ పాయింట్ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. అందుకే చెప్పాను కదా, పోలీస్ ఓడ్లో కూడా జస్ట్ ఒక డాక్టర్గా కనిపిస్తుంది, విజయ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిగా ఎక్కువసేపు ఉండదు, తను ఫ్లాష్ బ్యాక్ సీన్లో చూపిస్తారు. సో కథకి టర్నింగ్ మంచి లీడ్ పాయింట్ ఉన్నప్పుడు యాక్ట్ చేయడంతో ఇబ్బంది ఏం లేదు. దాన్ని ఏమంటారు, వ్యాంపు పాత్రలాగా ఒకట హైలైట్ సాంగ్స్ పెడుతున్నప్పుడే చేస్తున్నప్పుడు, ఇట్లాంటి మంచి కథకి టర్నింగ్ పాయింట్ ఉండే పాత్ర చేసినప్పుడు కథ అంతా కూడా తన చుట్టే తిరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు. పాత్ర కనబడి నిడివి 10 నిమిషాలైనా సినిమాకి ఆయువు పట్టు అనుకోండి, అది చేస్తే ఒక మంచి నేమ్ వస్తుంది కదా. పైగా ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇప్పుడు ఇవాళ రేపు ఐటమ్ సాంగ్స్ ఒప్పుకోవడానికి కారణం అదే. మ్యాక్సిమం 5 to 6 days కాల్ షీట్స్ ఇస్తే ఒక ఐటమ్ సాంగ్స్కి చాలా అమౌంట్ ఇస్తున్నారు. ఒక సినిమా అంతా ఒప్పుకుంటూ 3 కోట్లు ఇస్తే ఒక ఐటమ్ సాంగ్కి ₹1 కోటి ఇస్తున్నారుగా. జస్ట్ 5 days 6 days తో అయిపోతుందిగా సాంగ్ పిక్చరేషన్. అదైతే ఒక నెల 2 నెలల్లో కాల్ షీట్లు ఇవ్వాలి, మళ్ళీ ప్యాచ్ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉంటే మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా డేట్స్ ఇవ్వాలి. ఇవన్నీ తలనొప్పి లేకుండా ఐటమ్ సాంగ్స్ ఇలాంటి టర్నింగ్ పాయింట్ ఉండే కీ రోల్ పొజిషన్స్ ఉంటే సూపర్. క్యామియో అపీరెన్స్ అంటారు దాన్ని వాళ్ళు సినిమా భాషలో. సో బాగానే ఉంటుంది అనిపిస్తుంది. లెట్ us wait and see. ఓకే సార్, థ్యాంక్ యూ.